గాయ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అయితే అమేజింగ్ అయితే వచ్చింది. మొత్తం అంతా 3Dలో అయితే ఉంటుంది వీడియో. మీరు కూడా మీ ఫోటోస్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. అయితే నేను చెప్తాను ఎలా చేసుకోవాలనేది. ఓకే, ఫస్ట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. ఓకే, ఫస్ట్ అయితే డెమో చూడండి. సౌండ్ మ్యూట్లో పెట్టాను ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వల్ల. మీరు ఒకవేళ ఫుల్ సాంగ్తో వినాలి అనుకుంటే మన టెలిగ్రామ్లోను అండ్ ఇన్స్టాగ్రామ్లోను అప్లోడ్ చేస్తాను, వెళ్ళి చూడండి. ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే మీకు ప్రాజెక్ట్ అయితే ఇస్తాను. ప్రాజెక్ట్ కోసం డిస్క్రిప్షన్ అయితే లింక్స్ అయితే ఇచ్చాను, వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి. లేకపోతే మన టెలిగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తాను, అక్కడ కూడా ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఓకే గైస్, ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసాక ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ సైడ్ అయితే బాక్స్ ఉంది కదా, దాని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని కెమెరా అయితే ఆన్ చేసుకోండి. తీసుకోవచ్చు, ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం కిందికి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే చూసుకోవచ్చు, ఇక్కడ ఒక ఫోటో ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. కలర్ ఫీల్ అయితే వెళ్ళండి. ఇక్కడ సైడ్కి అయితే స్టార్ అయితే ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుని మీకు గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే మీకు ఒకటి చెప్పాలి, ఇక్కడైతే మీకైతే ఒక పిఎన్జి ఫోటో అయితే ఉండాలి. మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవర్ ఒక యాప్ కూడా ఉంది, ఆ యాప్ కూడా మీకు టెలిగ్రామ్ అయితే పిన్ చేస్తాను. నేనైతే జస్ట్ ఏదో ఒకటి చేస్తున్నాను, ఏదైతే చేస్తున్నాను చూసుకోవచ్చు, ఇలా అయితే వస్తుంది కదా. ఇక్కడ చూసుకుంటే మీరు చూసుకోవచ్చు కొంచెం షేప్ అనేది కట్ అయింది అనమాట. ఈ కట్ అయినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ కింద చూసుకుంటే ఎడిట్ షేప్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. చేసుకొని ఇక్కడ దీన్ని అయితే కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇలా చూసుకోవచ్చు, ఇలా అయితే ఫుల్ అయితే పెంచేసుకోండి. చూసుకోవచ్చు, ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది కదా షేపు. కావాలంటే మీరు ఫోటో అయితే ఇప్పుడు సరిగ్గా రాలే కదా, దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మెల్లగా అయితే అడ్జస్ట్ చేసుకోండి, మీకు ఎలా కావాలంటే అలా. మీరు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉపయోగించి చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ హ్యాండ్తో అయితే చేసుకోవచ్చు. ఏమైతే ప్రాబ్లం అయితే లేదు. సేమ్ అంతే గైస్, ఇక్కడైతే ఫొటోస్ అయితే ఉంటాయి. ఈ ఫోటో క్లిక్ చేసుకొని రీప్లేస్ అయితే చేసుకోండి ఈజీగా. మీరు పెద్ద కష్టపడాల్సిన అయితే ఏం ఉండదు. ఓకే గైస్, వీడియో నచ్చితే ఫాలో చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నచ్చితే అయితే లైక్ చేయండి.